నీవు మాకు మిత్రుడవా? కాదా? ఆపుని అధిక ప్రసంగం. ఆగర్భ సార్వభౌములమైన మేమెక్కడ, పుట్టు దరిద్రుడమైన నీవెక్కడ? అదిగో ఆ చిరంజీవి శిరస్సుపైనున్న పండును చూస్తున్నారుగా, దానిని చెక్కు చెదరకుండా ఆ ప్రతిమా సుందరి దోసిట్లో పడేలా కొట్టాలి. సాధ్యమా గురుదేవా? అశ్రద్ధమా? కర్ణా, అర్జున, లక్ష్యం తప్పడానికి కారణం నీ నిర్లక్ష్యం. చిత్తశుద్ధి లేని విద్యార్థి లక్ష్య సిద్ధిని పొందలేడు, గుర్తుంచుకో. అర్జున, నిలుచునే ఉన్నావే, కూర్చో. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అడగకనే అభయం అనుగ్రహించారు. ఏమడగాలని వచ్చావు? చెప్పు. తాతగారు కొట్టిన చెంపదెబ్బ నా కళ్ళు తెరిపించింది ఆచార్య. నాలో నిద్రాణమై ఉన్న జిగీషను జిజ్ఞాసను మేల్కొల్పింది. శుభస్కరమైన పరిణామం. భావి భారత చరిత్రలో అప్రతిహత ధనుర్విద్యా దురంధరుడుగా నీ పేరు నిలిచిపోవాలని మీ తాతగారి సంకల్పం. తాతగారి సంకల్పానికి మీ ఆశీర్వాదం తోడైతే తప్ప. పట్టుదల కరదీపిక వంటిది. అదే నిన్నిప్పుడు అగ్నిహోత్రుని సన్నిధికి నడిపించినది. అస్త్ర విద్యలో నీవు అద్వితీయ ప్రతిభాశాలివి కావటం తథ్యం. నాన్నగారు, అద్వితీయుడంటే అర్థం? సాటి లేని మేటి అని. అర్జునుడు అంతటి వాడవుతాడన్న నమ్మకం మీకున్నదా? అంతటి వాణ్ణి చేయగలను అన్న నమ్మకం నాకున్నది. ఇది అన్యాయం నాన్నగారు. గురువు ప్రత్యేకించి ఒక శిష్యుడి పట్ల పక్షపాతం చూపడం. పక్షపాత బుద్ధితో నేను ఈ మాట అనడం లేదు. అర్జునుని అప్రతిహత ధనుర్ధారిగా రూపొందించుకోవలసిన అవసరం నాకున్నది. నా ప్రతీకార జ్వాల చల్లార్చగల శిష్యుడు అర్జునుడు ఒక్కడే. ప్రతీకారమా? చెప్పండి ఆచార్య. ధర్మస్వరూపులైన మీకు అపకారం చేసిన ఆ ద్రోహి ఎవరో చెప్పండి. చెప్తాను. ఆ కథ నీకు తెలిసి ఉండడమే మంచిది. అవి నా చిన్ననాటి రోజులు. నేడు పాంచాల దేశాధీశుడని విర్రవీగుతున్న ద్రౌపదుడు నేను బాల్యమిత్రులు. అగ్నివేశ మహాముని ఆశ్రమంలో ఒకే మాటగా ఒకే బాటగా ఇద్దరం కలిసి అస్త్ర విద్యను అభ్యసించాం. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఒకరినొకరు విడువలేక విడిపోతున్న సమయంలో తాను పాంచాల దేశానికి రాజునవుతానని, భవిష్యత్తులో తన సహాయం ఎప్పుడు అవసరమై వచ్చినా అర్ధరాజ్యం ఇవ్వడానికైనా సిద్ధమని మాటిచ్చాడు. అయినా నేను దాన్ని ఆశించలేదు. కానీ రాను రాను నా కుటుంబ పరిస్థితి దిగజారిపోయింది. లేక లేక కలిగిన నా ఒక్కగానొక్క బిడ్డ అశ్వత్థామకు పాలు పట్టే గతి కూడా లేక ఒక పాడి ఆవును తోలిపెట్టమని అడగడానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాడు ద్రుపదా, ఏమిటా ఏకవచన ప్రయోగం? అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశించినది చాలక సార్వభౌములమైన మమ్ము సంస్కారహీనంగా సంబోధిస్తావా? తప్పు నీది కాదు. అహము, ఐశ్వర్యము, ఉచ్ఛ్వాస నిశ్వాసముల వంటివన్నీ తెలిసి కూడా ఆ బాల్యమిత్రుడవు కదా, అభిమానించకపోతావా అని వచ్చాను. ఏమన్నావు? నీవు మాకు మిత్రుడవా? కాదా? ఆపుని అధిక ప్రసంగం. ఆగర్భ సార్వభౌములమైన మేమెక్కడ, పుట్టు దరిద్రుడమైన నీవెక్కడ? గురుకులంలో 12 ఏళ్లు ఒకరిలో ఒకరిగా గడిపాం. పవిత్రమైన ఆ స్నేహానుబంధాన్ని నీవు ఇంత త్వరగా మర్చిపోతావనుకోలేదు. నార్మల్,
ఇద్దరు బాటసారులు సత్రంలో 4 రోజులు కలిసి గడిపినంత మాత్రాన అది స్నేహమవుతుందా? పూర్వాపరాలను ఏకరువు పెట్టక వచ్చిన పని చెప్పు. నేను నీ సిరి సంపదలను భోగభాగ్యాలను ఆశించి రాలేదు. స్నేహితుడు అన్న భ్రమతో బిడ్డ పాల కోసం ఒక ఆవును అడగడానికి వచ్చాను. యాచకుడుగా అర్థిస్తే 1000 ఆవులనిస్తాను. అలా కాకుండా అర్థం పర్థం లేని మిత్రత్వం కలిపి రెచ్చగొట్టావంటే మెడబెట్టి గంటిస్తాను. కృతజ్ఞుడా, నా బిడ్డ ఆకటి బాధకు ఆహుతైపోయినా సహిస్తాను, కాని ఆత్మాభిమానాన్ని చంపుకొని నిన్ను అర్థించను. ఎంత అహంకారం! ఎవరికడ వీణ్ణి మెడబెట్టి గంటండి. అర్థమైంది ఆచార్య. ఆ ద్రుపదుడెంతటి దురహంకారం నాకిప్పుడు అర్థమైంది. మీరు అనుమతిస్తే ఇప్పటికిప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకొచ్చి మీకు గురుదక్షిణగా సమర్పిస్తాను. అర్జున, ఆవేశపడకు. పగ పడగెత్తిన పాములా బుసగొడుతున్నా మనం కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఆ ద్రుపదుడు సామాన్యుడు కాడు, దుర్జయుడు. అస్త్ర విద్యలో నీవు నా అంతటి వాడివైతే తప్ప వాణ్ణి జయించడం సాధ్యం కాదు. అచిరకాలంలోనే నిన్ను నాతో సమానంగా తీర్చిదిద్దుతాను. ధనుర్విద్యలో నిన్ను మించిన వాడు లోకంలో మరొకడు లేడు అని నిరూపిస్తాను. అప్పుడు చెల్లింతువు గాని గురుదక్షిణ. అదిగో నియమిత వేగంతో పరిభ్రమిస్తున్న చక్రం. దానికి అమర్చిన రకరకాల మత్స్యాలలో ఆ రంగురంగుల మత్స్యాన్ని కొట్టాలి. కర్ణా, ప్రయత్నించు. అర్జున, మా కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగల శిష్యుడు అనిపించావు. భీమసేన, నీవు వెనుదిరిగి విసిరే గద ఆ ఏనుగు కుంభస్థలం మీదున్న భాండాన్ని కొట్టాలి. నీకు భక్ష్యం మీద శ్రద్ధ, లక్ష్యం మీద లేదు. నేను కొడతాను చూడు. గురుదేవునికి క్షమాపణ చెప్పు.
అనుమతి లేకుండా చొరవ తీసుకున్నాను, మన్నించండి. నీ ధైర్య సాహసాలు అపూర్వం. నీవెవరో కారణజన్ముళ్ళ ఉన్నావు. అంత మాట అనకండి. నేను ఒక నిషాదుణ్ణి, హిరణ్యధనువుని కుమారుణ్ణి, పేరు ఏకలవీడు. నాన్నగారు, ఆ రోజు ధనుర్వేదాన్ని దొంగల పాలు కాకుండా కాపాడింది ఇతనే. అమ్మగారు బాగున్నారా? రోజుకొక్కసారైనా నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. అది నా అదృష్టం. గురుదేవా, మీ పాదసేవ చేసుకుంటూ బాణ విద్య నేర్చుకుందామని వచ్చాను. చాలా సంతోషం. నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు నేర్పుతాను. ధన్యుని గురుదేవా. మీ ఆశీర్వాద బలంతో అచిరకాలంలోనే అనితర సాధ్యమైన అస్త్ర నైపుణ్యం సంపాదించి మీ ప్రశంసకు పాత్రునవుతాను. విజయోస్తు. झन 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 तेलुगु वंदे